మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి నెలలో 11వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫిబ్రవరి 16వ తేదీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉండే. అనివార్య కారణాల వల్ల కాకపోతే దాన్ని 17వ తేదీకి చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నుండి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో మొత్తం గూండా రాజ్యం చేసి, పోలీస్ రాజ్యం చేసి, ఎన్నికలను విపరీతంగా ఎన్నికల సందర్భంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి, డబ్బు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసి ఆగమాగం చేసినా కూడా చాలా చోట్ల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తే వాటిని కూడా తిమ్మిని బమ్మి చేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా దారుణాలకు తెరలేపింది. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కేతన్పల్లి మున్సిపాలిటీ. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను సిపిఐ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో సిపిఐ పార్టీ కలిసి మేము పోటీ చేసినాం. 11వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. మేము కూటమి 14 స్థానాలు గెలిచినాం. 10 బీఆర్ఎస్, 4 సిపిఐ. 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత మా వాళ్ళంతా 16వ తేదీ వరకు సమయం ఉందని చెప్పి భద్రాచలం మేము సీతారాముల వారి దర్శనానికి. అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళ దురాగతాలు మొదలైనవి. భద్రాచలంలో నందిని హోటల్ దగ్గర మా ఊరు ఉంటే ఇక్కడ నుండి 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో కాంగ్రెస్ తొత్తులైన పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టాలనేటటువంటి ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుట్ర చేస్తే నేను హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి విషయం తెలిసి భద్రాచలం పోయి మా కౌన్సిలర్లు 14 మందిని మా సిపిఐ శంకర్ గారు, సీతారామయ్య గారు మేము తెచ్చి వాళ్ళని ఇక్కడనే మా ఇంట్లో ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు సమయానికి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి పోనీయకుండా అడ్డుకొని ఎన్నికలు 17వ తేదీకి వాయిదా వేసి దానికి పూర్తి స్థాయిలో పోలీసులే కారణం. కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఆపిరు, ఆర్ఓబి దిగినాక ఆపిరు, సమయానికి లోపలికి పోయారు. దాని తదనంతరం 17వ తేదీకి ఎన్నిక వాయిదా వేసి 17వ తేదీ నాడు కూడా మాకు పార్టీ పరంగా కోవ లక్ష్మక్కను ఎమ్మెల్యే గారిని కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్గా పంపిస్తే వారు నేను ముందే పోలీసు వాళ్ళకి చెప్పి 3 బండ్లు మేము నెంబర్లు కూడా ఇచ్చి మా కౌన్సిలర్లను తీసుకొని పోతుంటే మా కౌన్సిలర్ మీద వాళ్ళంతా ఏదో మేము కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఫేక్ ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్తో క్రియేట్ చేసి 17వ తేదీన మమ్మల్ని ఇక్కడ ఆపే ప్రయత్నం చేసి ఆ సందర్భంలో మేము గట్టిగా పోలీసులను మేము ఆ 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారు వారు నిలదీస్తే ఇమీడియట్గా మళ్ళీ తోక ముడిచిరు పోలీసులు. మా అత్తకు అసలు చదివే రాదు, సంతకం ఎట్లా పెట్టింది, ఎట్లా పిటిషన్ రాసింది ఆమె నిలదీస్తే తోక ముడిచిరు పోలీసులు. అక్కడి నుండి మేము మా ఇంటికి రావాలి, లక్ష్మక్క నేను ఒక 20-25 మంది మా కార్యకర్తలు ఉన్నాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్కి పోనీయకుండా వివేక్ గారిని చాలా కార్లలో వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళను కౌన్సిల్ హాల్ పోనిచ్చే ప్రయత్నం చేస్తే మేము పోలీసులను ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసారు. రాళ్ళు మా మీద కాంగ్రెస్ వాళ్ళు విసిరేరు. అక్కడ చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అంటే ఈ రాష్ట్రంలో పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉండే చాలా విభాగాలు ఉంటాయి. ఎన్ఎస్యుఐ, విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్, అట్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కూడా ఒక విభాగం అయిపోయారు. పోలీసులు కూడా ఒక వింగ్, పోలీస్ వింగ్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి మా మీదనే లాఠీ చార్జింగ్ చేసి, మా మీదనే రాళ్ళ దాడి చేసి, మళ్ళీ అక్రమంగా మా లక్ష్మక్కతో సహా నాతో సహా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 17వ తారీఖు నాడు మా మీద కేసులు పెట్టిరు. లోపల మా కౌన్సిలర్లు పోతే వాళ్ళ పట్ల, మహిళా కౌన్సిలర్ల పట్ల దుర్మార్గంగా దుశ్శాసన పర్వానికి ఒడిగట్టి మంత్రి సమక్షంలో, వాళ్ళ కొడుకు ఎంపీ సమక్షంలో చాలా దారుణం చేసి తర్వాత 18వ తేదీ నాడు నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించారు. మా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసే రోజు మా ఇంటికాడ ఇక్కడ 2 సార్లు లాఠీ చార్జ్, ఎక్కడైతే మనం ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుకుంటున్నామో అదేవిధంగా జనరల్ హాస్పిటల్కి మంచిర్యాల నన్ను చూడడానికి మా కార్యకర్తలు వస్తే 2వ సారి అక్కడ లాఠీ చార్జ్ చేశారు. నన్ను కోర్టుకు తీసుకొని పోతే కోర్టు దగ్గర కూడా మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు 2 సార్లు. అంటే అత్యుత్సాహం అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు పోలీసు వల్ల విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఈ జిల్లాలో
నాకు ఇప్పటికైతే అర్థమవుతలేదు. 4 సార్లు 18వ తేదీ నాడు లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని జైలుకు పంపించారు. దాని తదనంతరం మేము 17వ తేదీ నాడు మా కౌన్సిలర్లను హైదరాబాద్ పంపించుకొని కొంత సేఫ్గా వాళ్ళని ఉంచే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 17వ తేదీ నాడు ఏం జరిగిందో కౌన్సిల్ హాల్లో మీకు తెలుసు. మంత్రి గారు స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఒక్కొక్కరికి సిగ్నల్స్ 2 కోట్లు 3 కోట్లు 1 కోటి ఇట్లా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మా వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించుకున్నాం. 18 నాడు నన్ను జైలుకు పంపించారు. నేనేమో మా వాళ్ళని సేఫ్ ప్లేస్కి పంపించిన, వాళ్ళేమో నన్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు కాంగ్రెస్ వాళ్ళు, మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి. సో తదనంతరం మేము హైకోర్టుకు పోయినాం. ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు చేసిన దురాగతాల మీద మా కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు మహిళా కమిషన్ కలిసి హైదరాబాద్లో, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటినీ వివరించి, తర్వాత మేము కోర్టును కూడా ఆశ్రయించినాం. 14 మంది మా కౌన్సిలర్లు ఒకటే పిటిషన్ వేసి మాకు ఎన్నిక కావాలి, కోరం ఉండగా కూడా ఎన్నిక జరపకుండా 17వ తేదీన వాయిదా వేసి మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 3 వారాల్లో ఎన్నిక పెట్టండి, ఇఫ్ నెసెసరీ ఇంకొక వారం లోపల కంప్లీట్ చేయండి అని చెప్పి టైం ఇస్తే 2వ తారీఖు డెడ్ లైన్ ఏప్రిల్ 2, దానికన్నా 2-3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 4వ తేదీ నాడు ఎన్నిక పెట్టారు. సో ఇవాళకి సరిగ్గా మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరికి దూరంగా ఉగాది పండుగ, ఊరికి దూరంగా హోలీ పండుగ, ఊరికి దూరంగా శ్రీరామనవమి పండుగ. గెలిచిన కౌన్సిలర్లు ప్రజల దగ్గర పోయి ప్రజలతో ఉండాల్సినటువంటి కౌన్సిలర్లు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడి, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రికి, ఈ పోలీసులకు భయపడి వాళ్ళు ఎక్కడో సేఫ్ ప్లేస్లో 51 రోజుల పాటు తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొంత సమయం తీసుకునైనా జనాలకు ఇంకా క్లారిటీ పోవాలి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకా ఏదైనా ఉందా, పట్టపగలే ప్రజాస్వామ్యం ఎట్లా హత్యకాంక్షపడుతుందో మళ్ళొకసారి ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే 22 వార్డులలో 14 మేము గెలిచినాక కేవలం 7వ వార్డు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది అంటే, ఇక మీ చేతిలో మంత్రి పదవి ఉందని, మీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉందని, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారం ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా చేస్తారా? నేను ఇప్పటికీ డిమాండ్ చేసిన 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టిన డిమాండ్ చేసినాం. జిల్లా కలెక్టర్ వివేక్ ఇంట్లో గుమాస్తా, ఆ రోజు ఎంఆర్ఓ పనిచేసిన వివేక్ ఇంట్లో గుమాస్తా, ఈ మంచిర్యాల డీసీపీ వివేక్ ఇంట్లో గుమాస్తా, ఇలాంతా విశాఖ ఇండస్ట్రీస్, V6, వెలుగు ఎంప్లాయీస్ అయిపోయారు. ఇప్పటిదాకా వీడియో ఫుటేజ్ బయట పెడతలే. ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు ఏం జరిగిందో నేను అడుగుతున్నా. నేను మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, ఈ ఎన్నికల వ్యవహారాన్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపల్ హాల్లో ఏం జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెడతలేరని నేను అడుగుతా ఉన్నా. బయట పెడితే మంత్రి యొక్క నిజస్వరూపం, ఆయన కొడుకు యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ కౌన్సిలర్ల నిజస్వరూపం, ఈ జిల్లా అధికారుల నిజస్వరూపం మొత్తం బహిర్గతమవుతుంది. ప్రజలు చీత్తు అని ఉంచే పరిస్థితి వస్తుంది. అందుకని బయట పెడతలే. అక్కడ ఏం జరగకపోతే బయట పెట్టవచ్చు, ఎందుకు బయట పెడతలేవు? సరే, అదొక ఘట్టం. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏం చేసింది? వాస్తవానికి ఎప్పుడో ఎన్నిక నిర్వహించాలి. మేము హైకోర్టుకు పోయేదాకా గవర్నమెంట్ ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు లాగి మా కౌన్సిలర్లను ఊరికి దూరం ఉంచి వీళ్ళని ఇక డబ్బులు ఇచ్చో లేకపోతే బెదిరించో ప్రలోభ పెట్టి ఏదో చేసుకోవాలనే ఆలోచన. మా 11వ వార్డు కౌన్సిలర్ భూమగౌడ్ గారి ప్రహారీ కూడా కూలగొడతారు సింగరేణులు. ఎన్ని గుండెలు మీకు సింగరేణులు? బిడ్డ మీకు మా భూమగౌడ్దే కనబడదా? కొడుక వేరే ఎవరిని కనబడతలేదా? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళ కనబడతలేవా? సింగరేణి అధికారులు కూడా ఈ ప్రాంతంలో అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. మీరు మా కౌన్సిలర్ల ఇండ్ల గోడల కూల్చడం మీద దృష్టి పెట్టుడు కాదు, సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ ఎట్లా పెంచాలో దృష్టి పెట్టుడు. మీకు సిగ్గుంటే సింగరేణి అధికారుల రికార్డు టైం, ఆల్ టైం రికార్డుకి వల్ల 12 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిలో ప్రొడక్షన్ తగ్గిపోయింది, పడిపోయింది. సిగ్గుండాలి మీకు సింగరేణి అధికారులకు. మీరు రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారి అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు మీరు. ఇవన్నీ నేను బాధతో అంటున్న మాటలు, నాకేం అక్కస్తోనో ఆవేశంతో అంటలేదు, నేను ఆవేదనతో అంటున్నా. జిల్లాలో పోలీసులు కానీ, అధికారులు కానీ, సింగరేణి వాళ్ళు కానీ కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి అధికార పార్టీకి ఎట్లా తొత్తులుగా పనిచేసారో నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నాకు ఎవరితో పాలు పగలేవు, ఎవరితో నాకు పంచాయతీలు లేవు. కాబట్టి జరిగినటువంటి విషయాల్ని వీళ్ళు ఎట్లా అధికార పార్టీ చేతిలో పావులుగా మారిపోయారు సింగరేణి వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు, కలెక్టర్తో సహా అని చెప్పి
నేను చెప్తా ఉన్నా. తర్వాత సరే ఇవాళ ఎన్నిక జరిగింది. ఇవాళ ఎన్నిక అది కూడా హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాలి కాబట్టి నిర్వహించారు. నేను ఆనాడు చెప్పినా ఇవాళ కూడా చెప్తా ఉన్నా. నన్ను ఫిబ్రవరి 18వ తేదీ జైలుకు పంపించే సమయంలో నేను కోర్టు బయట చెప్పిన మీడియా, నేను జైలుకు పోయినా క్యాతన్పల్లిలో వివేక్ నువ్వు గెలవలేవు అని చెప్పిన. ఇవాళ అదే జరిగింది కదా. ఏం జరిగింది? మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టినా, మా కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేసిన, మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన, చెట్టుకొక్కలను పుట్టకొక్కలను చేసిన, మా కౌన్సిలర్లను 51 రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచిన. ఇవాళ జరిగింది చివరికి 14 మంది ఉన్న మేమే కదా చైర్మన్ వైస్ చైర్మన్ అయింది. మా సంధ్యారాణి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయినరు, మా సరిత గారు సిపిఐ పార్టీ వైస్ చైర్మన్ అయినరు. మరి ఇదేదో ఇన్ని లాఠీ చార్జీలు, ఇన్ని గొడవలు, ఇంతమందిని జైలుకు పంపించడు, 51 రోజులు మా వాళ్ళని ఎక్కడో ఊరికి దూరంగా ఉంచడు, ఇవన్నీ కాకుండా 22 వార్డులలో 14 గెలిచిన ఈ ప్రజాకూటమికి ఆనాడు మీరు ప్రజా తీర్పును గౌరవించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండునా? నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతూ ఉన్నా. అంటే మీ చేతిలో అధికారం ఉందని, మీ చేతిలో పోలీసులు ఉన్నారని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే, తొత్తులుగా కొంతమంది నీకు పనిచేస్తారు కావచ్చు, కానీ మా ఆడబిడ్డలు శివంగులు లెక్క, మా కౌన్సిలర్లు పుల్లుల లెక్క 14 మంది ఒక్క తారీఖు మీద నిలబడి వాళ్ళ క్యాతన్పల్లి రామకృష్ణపురం పరువు నిలబెట్టారు, ప్రజా తీర్పు నిలబెట్టారు. ప్రజాస్వామ్యం పట్టపగలు వివేక్ రేవంత్ రెడ్డి హత్య చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని మేము బతికిస్తామని మా కౌన్సిలర్లు 14 మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా బతికియచ్చో ఇవాళ గట్టిగా నిలబడి మొండిగా నిలబడి చూపెట్టారు. వారికి మా శ్రేణుల తరపున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా ఇదే స్పిరిట్తో రాబోయే రోజుల్లో ఈ పాలకవర్గం, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరం కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి, అవినీతి రహితమైనటువంటి పాలన అందించడానికి, ఇక్కడ నిలిచిపోయిన పనులు పూర్తి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి, సేవ చేయడానికి ఈ పాలకవర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వే చెప్పిన మొన్న నన్ను తమ్మునని, తమ్మునిగా వివేక్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ చైర్మన్, సిపిఐ వైస్ చైర్మన్ అని దీని మీద వేరే రకమైనటువంటి శ్రద్ధ పెట్టకండి, దీన్ని అశ్రద్ధ చేయకండి. గతంలో మీరు చెప్పారు నేను మస్తు అభివృద్ధి చేస్తానని, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్న మంత్రి గారిని, క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా వేగంగా ఈ మంత్రి గారు ముందుకు నడిపేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా జీవో 76 ద్వారా గతంలో మేము ఇదే మున్సిపాలిటీలో 3633 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ 2817 మంది డీడీ కట్టి ఉన్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ 2817 మంది కుటుంబాలకు వెంటనే మీరు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడవది, ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఇంకో దుర్మార్గం, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చి మెడికల్ బోర్డు పెట్టి 16,500 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించాం. 3,000 పైచిలకు మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యను మేము పరిష్కరించినాం. కానీ ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారు మా ఏరియాలో మెడికల్ బోర్డు పెడతలేరు, ఎవరిని అన్ఫిట్ చేస్తలేరు, కార్మికులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి మా రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా చాలామంది ఉన్నారు, మందమరి ఏరియాలో చాలామంది ఉన్నారు, ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో చాలామంది ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు మెడికల్ బోర్డులు రెగ్యులర్గా పెట్టేయండి, కార్మికులను అన్ఫిట్ చేయించండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మాకేం భేషజాలు లేవు. ఇప్పటికీ నన్ను జైలుకు పంపించారు, మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసారు, చాలామంది జైలు పంపించారు, మా వాళ్ళని 51 రోజులు బయట పెట్టారు, చాలా అన్యాయంగా దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. అయినా కూడా నేను మిమ్మల్ని ఏమంటలేను, రిక్వెస్టే చేస్తున్నా. ఎందుకంటే అంతిమంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఇక్కడ పాలక వర్గంగా ఇవాళ ఉన్నాం. కాబట్టి మేము కలిసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎన్నిక అయిపోయింది. మంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్ పోవద్దు, ఈగో పోవద్దు, అహానికి పోవద్దు. ఇక్కడ ప్రజలు కూడా మీకు ఓట్లు వేస్తే మొన్న 6,500 మెజార్టీ వచ్చింది క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మీకు ఎమ్మెల్యే ఎన్నికల్లో. కాబట్టి మున్సిపాలిటీలో పాలక వర్గం మాది లేదు కదా, మాకు ఓట్లు వేయలేరు కదా అనేటటువంటి దానికి మంత్రి గారు పోవద్దు, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ పోవద్దు. మీకు ఎందుకు ఓట్లు వేయలేరు ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకోండి, ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా.
చెన్నూరులో మీ పాలకవర్గం ఉంది, చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, కేతనపల్లిలో మా పాలకవర్గం ఉంది. 2 మున్సిపాలిటీల ప్రజలు కూడా మీకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చారు కాబట్టి 2 మున్సిపాలిటీల అభివృద్ధికి చెన్నూరుకు 200 కోట్లు తీసుకురండి, కేతనపల్లికి 200 కోట్లు తీసుకురండి. అక్కడ పెండింగ్లో ఉన్న సమస్యలను ఇక్కడ పెండింగ్లో ఉన్న సమస్యలు కానీ పరిష్కరించండి. అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి డెఫినెట్గా పాలకవర్గంగా మేము ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. నువ్వు మమ్మల్ని ఇంకా 2 సార్లు జైలుకు పంపించినా మంత్రి గారు ఐ లవ్ యూ, అంతే తప్ప మాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. సో కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి వేరే పార్టీ వచ్చిందని దీని మీద శీతకన్ను పెట్టద్దు. ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు సహకరించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదేమైనా అంతిమంగా ఒకటి మాత్రం వాస్తవం, 2 ఏళ్ళు పూర్తయింది కాంగ్రెస్ పాలన, 3వ సంవత్సరం నడుస్తుంది. మీరు చూస్తే ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో సీట్లు కొంచెం అటు ఇటు కావచ్చు కానీ ఓట్ల పర్సెంటేజ్ చూడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ స్పష్టమైనటువంటి మార్పు కొట్టొచ్చినట్టు మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ కనబడుతోంది. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు డొల్లా, 420 హామీలు బుట్టదాకలు, చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ ఫేకు, బోగస్ అని ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మీ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు గమనించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తా ఉన్నా, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము 96% పైగా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. మున్సిపల్ ఎన్నికలు జరిగితే 97-98% మున్సిపాలిటీలు మేము గెలిచినాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మేము గెలిచినాం. సో అట్లా ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉండే. ఇవాళ మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం పాలనలోనే ఇవాళ మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు. పంచాయతీ ఎన్నికల్లో 36%, మున్సిపల్ ఎన్నికల్లో 40% ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోసం పనిచేసుకుంటాం. ఇతరత్ర సందర్భాల్లో ఈ ప్రాంత సమస్యల మీద, ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యల మీద కానీ, ఈ ప్రాంత రైతాంగం సమస్యల మీద కానీ, ఇక్కడ యువకుల సమస్యల మీద కానీ, ఇక్కడ అభివృద్ధి పరమైనటువంటి అంశాల మీద కానీ డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది, మా పని కొనసాగుతుంది. కష్టపడతాం, పనిచేస్తాం, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాం, కొట్లాడతాం. ఆ క్రమంలో మమ్మల్ని ఎన్నిసార్లు జైళ్ళకు పంపించినా వీ లవ్ యూ, మమ్మల్ని ఎన్నిసార్లు లాఠీ చార్జ్ చేసినా వీ లవ్ యూ, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీ లవ్ యూ. బట్ ప్రజల పక్షాన కొట్లాడడం, పని చేయడం మేము ఆపం బీఆర్ఎస్ పార్టీగా గట్టిగా ముందుకు సాగుతామని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తూ, ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాల మీద దృష్టిని పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన హామీలు 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఒక్కరికి ఉద్యోగం రాలేదు, మీ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. మీకు మంత్రి, మీ అన్నకి ఎమ్మెల్యే బెల్లంపల్లి, మీ కొడుకు పెద్దపల్లి ఎంపీ. పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, ఈడ పెట్టలేరు, రాయబరేలీలో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామన్నారు, పెట్టలేరు. కరకట్టలు కట్టిస్తామన్నారు, కట్టియలేరు. తర్వాత మేము తెచ్చిన పనులన్నింటినీ రద్దు చేసిర్రు. సో ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు బంద్ చేసి ఇతర పార్టీల వాళ్ళని ప్రత్యర్థులుగా చూసుకుని నేర్చుకోవాలని, శత్రువులుగా చూడొద్దని కోరుతూ, గెలిచిన పాలక వర్గానికి కూడా మీరు శుభాకాంక్షలు చెప్తారని ఆశిస్తూ, వాళ్ళకు కూడా మీరు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ, గెలిచిన వాళ్ళకు మళ్ళొకసారి మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ ఎన్నికకు పార్టీ తరఫున పరిశీలకులు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నకు, కోలక్ష్మక్క ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, మాజీ ఎమ్మెల్యే చుప్పండి సుంక రవిశంకర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశికారి గారు, మా జీవి రామకృష్ణరావు గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్ద దివాకర్ రావు గారు, అదేవిధంగా కరీంనగర్ మాజీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రవీందర్ సింగ్ గారు, మా సిపిఐ సీనియర్ నాయకులు సోదరులు, మా పొత్తు పొడవడానికి, ఇక్కడ పాలకవర్గం ఏర్పడడానికి అందరు కర్త కర్మక్రియ నన్ను అనుకుంటున్నారు. కానీ నాలో 75% అయితే ఆయన 25% మా కలవేరు శంకరన్నకు, పెద్దలు సుదీర్ఘంగా కార్మికోద్యమంలో అనుభవం ఉన్న పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు మా పొత్తు ముందుకు పోవడానికి, గట్టిగా నిలబడడానికి,
మాకు ఎక్కువ సీట్లు మేము గెలుచుకోవడానికి ఇక్కడ పాలకవర్గం ఏర్పడడానికి కూడా వారు ప్రధాన కారణం. ఎందుకంటే వారు రామకృష్ణాపూర్లో ఇంతకుముందు సర్పంచ్గా అన్ని రకాల విశేషంగా సేవలు అందించినటువంటి వ్యక్తి. వారికి మా జిల్లా సెక్రటరీ సిపిఐ సోదరులు రామడు లక్ష్మణ్ గారికి, అక్బర్ బాయికి, మిట్టపల్లి శ్రీనివాస్ గారు టౌన్ సెక్రటరీ వారికి, అదేవిధంగా విజిత్ గారికి యూత్ నాయకులు, తర్వాత పి సరోజక్కకు, మా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ అయిన మాజీ తిప్పన్ లింగన్న గారికి, ఇతర పెద్దలకు అందరికీ పేర్కొన్న నాతో పాటు జైలు ఉన్న మా మూల రాజిరెడ్డి గారు మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ వారికి అందరికీ పేర్కొన్న హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కమలాకరణ మాట్లాడతారు, తర్వాత లక్ష్మక్క మాట్లాడుతుంది, తర్వాత చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు సన్మానం ఉంటుంది. దాని తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. దాని తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. కమలాకరణ లక్ష్మక్క మాట్లాడినాక క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఎన్నిక అనేది